ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇంకా పూర్తి కాలేదు. దాదాపు 20% పెండింగ్లోనే ఉన్నాయి. దసరాకి జనసేన నేతలకు శుభవార్త అందనుందా? ఈసారైనా జనసేన ఆశావాహుల్ని సంతృప్తి పరుస్తారా? ఏపీలో ఏం జరుగుతోంది? కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో నామినేటెడ్ పదవుల భర్తీ నెమ్మదిగా సాగింది. అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాత తొలి విడత నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టాయి. 20 కార్పొరేషన్లు భర్తీ చేయగా ఆ తర్వాత 8 నెలలకు మలి విడత నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కూడా పదవుల భర్తీలో జాప్యం జరుగుతుండడంపై ఆశావాహుల్లో చాలా అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఏపీలో 3 పార్టీలు కలిసి పోటీ చేయడంలో జనసేన నాయకులు చాలా మంది తమ టికెట్లను త్యాగం చేయాల్సి వచ్చింది. పోటీ చేసింది, గెలిచింది 21 చోట్ల మాత్రమే. కానీ అంతకు 2-3 రేట్లు సీట్ల స్థానంలో బలమైనటువంటి నేతలున్నారు. అంటే వాళ్ళంతా తమ సీట్లు త్యాగం చేసి కూటమి గెలుపుకు కృషి చేశారు. పార్టీ పెట్టి 12 ఏళ్లైనా ఎలాంటి అవకాశాలు రాని పరిస్థితి వాళ్ళది. అలాంటి నేతలంతా ఇప్పటికైనా తమకు ఛాన్స్ దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఏపీలో సీట్ల బలబలాల పరంగా టీడీపీ ఎక్కువ సీట్లు పోటీ చేసింది, అయితే ఎక్కువ సీట్లు గెలిచింది. అదే సమయంలో నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా టీడీపీ నాయకులకే పెద్దపీట దక్కిందనే వాదన ఉంది. 3 పార్టీల్లో అనుకున్నంత అవకాశాలు రాని నేతలు కూడా జనసేనలోనే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటి వరకు జనసేన బలానికి తగ్గట్టుగా నామినేటెడ్ పోస్టులు రాలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికీ 80% నామినేటెడ్ పదవులో నియామకం పూర్తి చేసింది. మిగతా 20% పోస్టుల భర్తీకి తుది కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఇంకా పలు వ్యవసాయ మార్కెట్ యార్డులు, పిఎస్సిఎస్లు, దేవాలయాల్లో నామినేటెడ్ పదవుల్ని కూడా భర్తీ చేయాల్సి ఉంది. మిత్రపక్షాలపై జనసేన, బీజేపీలకు సాధారణ ఎన్నికల్లో అనుసరించినటువంటి సూత్రం ప్రకారమే నామినేటెడ్ పదవుల భర్తీలోనూ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వాదన ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జనసేన పార్టీ తక్కువ ఎమ్మెల్యే సీట్లు ఆశించినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక నామినేటెడ్ పోస్టుల విషయంలో జనసేన పార్టీకి న్యాయం చేస్తామని అధిష్టానం భరోసా ఇచ్చింది. స్థానిక నాయకత్వానికి ఎక్కువ పదవులు దక్కేలా చూస్తానని అప్పట్లో పవన్ కళ్యాణ్ చెప్పడంతో జన సైనికులు స్థానిక నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెంచుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కష్టపడినటువంటి జనసేన క్యాడర్కు పదవులు ఇవ్వడంలో టీడీపీ అధిష్టానం చిన్నచూపు చూస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇలాంటి వాతావరణంలో మిగిలిన జనసేన పోస్టుల భర్తీ ఎలా ఉండబోతోంది అనే ప్రశ్న తలెత్తడం సహజం. మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీ దసరాకే ఉంటుందని తెలుస్తోంది. ఈ దఫా జనసేన నేతలే కీలకంగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారని తెలుస్తోంది.